నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేసిన. నేను అది మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా కదా. నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిది కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు, నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు. వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారండి. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనఖా చేస్తున్నారు మీరంతా.